హలో గోపికృష్ణ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. యాహ్! హాయ్ బ్రో. యెస్. సార్ ఇప్పుడు యూజువల్లీ మీరు చాలా పోర్ట్‌ఫోలియోస్ అనేది రివ్యూ చేశారు. సో, ఈ పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసేటప్పుడు కామన్ మిస్టేక్స్ అందరూ ఏం చేశారు సార్? డ్యూరింగ్ పోర్ట్‌ఫోలియో రివ్యూస్ మేము ఆల్‌మోస్ట్ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్ మోర్ దాన్ 1000 పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేసాం. ఇన్ ద లాస్ట్ ఓకే. 1-2 ఇయర్స్. ఓకే. సో, ఈ ఆల్‌మోస్ట్ 1000 పోర్ట్‌ఫోలియోస్‌లో రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్, మల్టిపుల్ పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి. ఈవెన్ ఎన్ఆర్ఐస్, ఓకే. రిటైల్ ఇన్వెస్టర్స్, 10 సీఆర్ పోర్ట్‌ఫోలియో, 5 సీఆర్ పోర్ట్‌ఫోలియో, 15 లాక్ పోర్ట్‌ఫోలియో. సో, వితిన్ డిఫరెంట్ రేంజెస్. బట్ కామన్ మిస్టేక్స్ అయితే మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏఎం సీరీస్‌కి అంటాం. ఏం సీరీస్? సో, ఓకే. ఏఎం సీరీస్‌కి ఏంటి అంటే ఇన్‌సైడ్ ద పోర్ట్‌ఫోలియో మోర్ దాన్ 10 ఫండ్స్, మోర్ దాన్ 15 ఫండ్స్, మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి. నౌ అక్రాస్ మల్టిపుల్ ఫండ్స్ సింగిల్ కంపెనీ నుంచి మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. లెట్స్ సే సేమ్ కంపెనీ నుంచి లార్జ్ క్యాప్, సేమ్ కంపెనీ నుంచి ఫ్లెక్సీ క్యాప్, సేమ్ కంపెనీ నుంచి స్మాల్ క్యాప్. నౌ ఇందులో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వెన్ ఒక కంపెనీ ఫ్రేమ్‌వర్క్ వర్కౌట్ అయింది అంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఆ మంచి రిటర్న్స్ సింగిల్ కేటగిరీకే కాదు, ఎవ్రీ కేటగిరీకి మంచి రిటర్న్స్ వస్తాయి. బికాజ్ కంపెనీ ఫ్రేమ్‌వర్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ తీసుకోండి. వాళ్ళకి వీఎల్ఆర్‌టీ అనే ఫ్రేమ్‌వర్క్ ఉంది. హ్మ్. అండ్ ద ఫ్రేమ్‌వర్క్ బాగా రిటర్న్స్ ఇస్తుంది. అండ్ మార్కెట్ సైకిల్‌కి ఫ్రేమ్‌వర్క్‌కి టాలీ అయ్యింది. అండ్ స్టాక్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. వాటెవర్ స్టాక్స్ వాళ్ళు పిక్ చేస్తున్నారో ఆ స్టాక్స్ వర్కౌట్ అవుతున్నాయి. మంచి రిటర్న్స్ వస్తున్నాయంటే ఆబ్వియస్లీ టేక్ ఇట్ స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఎనీ కేటగిరీ మంచి రిటర్న్స్ ఇస్తది అవును. ఇన్‌సైడ్ ద కంపెనీ. ఎప్పుడైతే మార్కెట్ సైకిల్ మారింది అండ్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రేమ్‌వర్క్ మార్కెట్ సైకిల్‌కి సింక్ అవ్వట్లేదు, ప్రాపర్‌గా స్టాక్ సెలక్షన్ వర్కౌట్ అవ్వట్లేదో ఎవ్రీ ఫండ్ ఇన్‌సైడ్ ద ఫండ్ హౌస్ సఫర్ అవుతది. దట్ కెన్ బి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎనీథింగ్. ఎవ్రీ ఫండ్ సఫర్ అవుతది. ఈ ప్రాసెస్‌లో ఏంటి అంటే మన దగ్గర మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి ఫ్రమ్ ద సేమ్ కంపెనీ అంటే ఈ 3 ఫండ్స్ మన పోర్ట్‌ఫోలియోలో సఫర్ అవుతాయి. ఓకే. సో, ద రీజన్ ఈ ఎంటైర్ ఫండ్స్ వల్ల మన ఎంటైర్ పోర్ట్‌ఫోలియో పర్ఫార్మెన్స్ నిఫ్టీ 500 ఆర్ వాటెవర్ రిలవెంట్ బెంచ్‌మార్క్ దానికంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో, అది ఫస్ట్ మేజర్ మిస్టేక్ దట్ ఏఎంసీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సింగిల్ కంపెనీ మల్టిపుల్ ఫండ్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ట్రెండింగ్ ఫండ్స్ ఉంటాయి. ట్రెండింగ్ ఫండ్స్ ఏంటి అంటే లెట్స్ సే లాస్ట్ 1 ఇయర్‌లో ఒక ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సింగిల్ ఇయర్‌లో 20, 30, 40 అలా రిటర్న్స్ ఇచ్చింది. దానివల్ల ఏంటి అంటే దాని యావరేజ్ రిటర్న్స్ బావుంటాయి. అవును. దాని 5 ఇయర్స్ యావరేజ్ 20 కనిపిస్తది. 10 ఇయర్స్ యావరేజ్ 30 కనిపిస్తది. సో, యావరేజ్ రిటర్న్స్ చాలా బావుంటాయి కంపేర్ టు ఇండెక్స్. నౌ ఆన్‌లైన్‌లో ఏమవుతుందంటే దానికి రేటింగ్స్ పెరుగుతాయి. ఫ్రమ్ 2 స్టార్, 5 స్టార్ రేటింగ్ పెరుగుతుంది. ప్రతి ఫండ్ హౌస్‌లో మీకు ఆన్‌లైన్ బ్లాగ్స్ ఎలా రాస్తారంటే ఇఫ్ యూ హావ్ ఇన్వెస్టెడ్ దిస్ అమౌంట్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ మీకు 1 సీఆర్ అయిపోయేది, 5 సీఆర్ అయిపోయేది అలా రాస్తారు. సో, ఆ నార్మల్ ఇన్వెస్టర్ ఏంటి అంటే సీయింగ్ దిస్ రిటర్న్స్ ఆర్ సీయింగ్ దీస్ నంబర్స్ ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈవెంచువల్లీ ఆఫ్టర్ 1 ఆర్ 2 ఇయర్స్ ఆ ఫండ్ మళ్ళీ ఇండెక్స్ కంటే వర్స్ట్‌గా పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తది. బికాజ్ అది ఎప్పుడు కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కాదు. ఓవర్ నైట్ పర్ఫార్మ్ చేసింది. మంచి రిటర్న్స్ కనిపించాయి. దెన్ అగైన్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వర్స్ట్ రిటర్న్స్ ఇస్తది. సో, ఆ ఫండ్ వల్ల ఏంటి అంటే అగైన్ పోర్ట్‌ఫోలియో మళ్ళీ సఫర్ అవుతది. బికాజ్ ట్రెండింగ్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇనీషియల్లీ ఫస్ట్ ఇయర్‌లో పోర్ట్‌ఫోలియో చాలా బావుంటది. నిఫ్టీ 500 కంటే మీకు మంచి రిటర్న్స్ కనిపిస్తాయి. ఇన్ ఎ సింగిల్ ఇయర్ ఇనీషియల్లీ. బట్ వెన్ ఆ ఫండ్ వర్స్ట్‌గా రిటర్న్స్ ఇచ్చింది అంటే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీరు ఎక్కువ అలొకేషన్ చేస్తారు. అవును. వెన్ ద ఫండ్ ఈస్ గుడ్ ఆబ్వియస్లీ మీరు ఎక్కువ అమౌంటే పెడతారు. లెట్స్ సే మీ దగ్గర 20 లాక్స్ ఉన్నాయి. 20 లాక్‌లో మేబీ ఒక 5 లాఖో, 6 లాఖో విచ్ ఈస్ మోర్ దెన్ 25% ఆఫ్ పోర్ట్‌ఫోలియో ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. బాగున్నప్పుడు ఓకే. 25% అలొకేషన్ ఉంది. ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. బాగున్నప్పుడు పోర్ట్‌ఫోలియో కూడా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. వెన్ ద ఫండ్ ఎప్పుడైతే వర్స్ట్‌గా రిటర్న్స్ ఇస్తుందో ఆబ్వియస్లీ ఇండెక్స్ కంటే పోర్ట్‌ఫోలియో డ్రాగ్ అయిపోద్ది. ఓకే. సో, హైయర్ అలొకేషన్ వర్స్ట్ ఫండ్ మొత్తం పర్ఫార్మెన్స్ అంతా సఫర్ అవుతది. సో, వెన్ ఫండ్ పెర్ఫార్మన్స్ గాని తక్కువున్నప్పుడు, హ్మ్. ఎప్పుడైతే తక్కువున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తే ఇప్పుడు ఎక్కువ అక్యుములేట్ చేస్తే అన్నాడు. ట్రూ. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎప్పుడైనా ఫండ్ పెర్ఫార్మన్స్ తక్కువ పడితే ఇప్పుడు ఎక్కువ అక్యుములేట్ చేస్తే మనకి లాంగ్ జర్నీలో మనం చూసుకున్నట్లయితే హ్మ్. సో, ఫండ్ పెర్ఫార్మన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అక్యుములేట్ చేయడం మంచి ఆప్షనే. బట్ అది మంచి ఫండ్‌లో జరగాలి. వర్స్ట్ ఫండ్‌లో కాదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 10% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఒక ట్రెండింగ్ మిడ్ క్యాప్ ఉంది. అదొక -5% రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్‌కి ఈ ఫండ్‌కి -15% గ్యాప్ ఉంది. ఇప్పుడు ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇస్తుందని చెప్పి నేను అక్యుములేట్ చేయడం ట్రై చేశాను. యావరేజ్ అవుట్ చేయడం ట్రై చేశానంటే ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వదు. ఈ ఫండ్ ఓకే. పర్ఫార్మెన్స్ అలానే ఉంటది. మీన్‌వైల్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయిపోద్ది. ఆర్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. బట్ నా ఫండ్ మాత్రం బికాజ్ నేను యావరేజ్ చేస్తాను కాబట్టి ఇంకా అలానే ఉండిపోతుంది. ఓకే. ఫ్రమ్ ద లాస్ట్ 2 ఇయర్స్ ఆర్ 1 ½ ఇయర్ హూఎవర్ మోతిలాల్ ఫండ్స్‌లో యావరేజ్ అవుట్ చేస్తున్నారో వాళ్ళకి యావరేజే మిగులుతుంది. అవును. బట్ ఇండెక్స్ మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తది. సో, యావరేజ్ అవుట్ చేయడం మంచి ఆప్షనే. బట్ అది మంచి ఫండ్ అవ్వాలి. అది ఏ కేస్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక 20% కరెక్ట్ అయింది. ఆర్ ఒక 50% కరెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. బికాజ్ మార్కెట్ కరెక్ట్ అయింది. ఇన్ ఫ్యూచర్ మార్కెట్ రికవర్ అయితే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఆ అక్యుములేషన్ ఆర్ వాటెవర్ యావరేజ్ చేయడం మంచి ఫండ్‌లో జరగాలి. నాట్ ఇన్ ఎ ట్రెండింగ్ ఫండ్. ఓకే. ఫండ్ విచ్ ఈస్ కన్సిస్టెంట్ ఫ్రమ్ లాంగ్ టైమ్ పీరియడ్ అందులో జరగొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ గాని ఆర్ ఇంకా బెటర్ అయితే మీ దగ్గర లెట్స్ సే నిఫ్టీ 50 ఉంది. ఫర్ ష్యూర్ నిఫ్టీ 50 ఫాల్ అయిందంటే రికవర్ అయిపోద్ది. హ్మ్. అది ప్రాపర్ ఫండ్ కాబట్టి అందులో మీరు కావాలంటే యావరేజ్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ వర్స్ట్ ఫండ్ ఆర్ పువర్ ఫండ్ విచ్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్ ద ఇండెక్స్
అందులో చేస్తే మీకు యావరేజింగ్గా మిగులుతుంది, దాని నుంచి మీకు పెద్ద పర్ఫార్మెన్స్ రాదు. ఓకే. సో యావరేజ్ చేయొచ్చు, బట్ ఇన్ గుడ్ ఫండ్, నాట్ ఇన్ బ్యాడ్ ఫండ్. ఓకే. యూజువల్లీ ఇప్పుడు మనం ఎన్ఏవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవి ఎలా చూసుకోవాలి? సో వెన్ డ్యూరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ఏవి అనేది లీస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫండ్కి ఎన్ఏవి 1000 ఉండొచ్చు, ఇంకో ఫండ్కి 20 రూపీస్ ఉండొచ్చు. నా వన్ సెట్ ఆఫ్ కేటగిరీ ఏమనుకుంటారంటే తక్కువ ఎన్ఏవి ఉంది, సో నాకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మేబీ నాకు రిటర్న్ ఎక్కువ రావచ్చని. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. నా ఈ స్టాక్స్ కాన్స్టెంట్గా ఉంచరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఉంది, విచ్ ఇస్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇంతకుముందు. అది 90s లాంచ్ అయింది. దాని అనేవి ఇప్పుడు నియర్లీ నాట్ రైట్ కాదు, మోర్ దెన్ 2000 ఉంటుంది దాని అనేది. తక్కువ 2000 తక్కువ అయితే కాదు. నా లాస్ట్ 1 ఇయర్లో ఏదైతే ఫండ్ లాంచ్ అయిందో దాని అనేవి మేబీ 11 or 12 అంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే. నా ఇప్పుడు నిప్పాన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా కొత్త ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అది బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. బికాస్ 2000 అనేవి ఉందని చెప్పి నిప్పాన్ని జడ్జ్ చేయకూడదు. వాడు ఏవైతే స్టాక్స్ బై చేస్తాడో ఆ స్టాక్స్ కాన్స్టెంట్గా ఉంచలేదు ఫ్రమ్ 90s till టుడే. స్టాక్స్ మారుస్తూ ఉంటాడు. ఎన్ఐవి ఎక్కువ ఉందని చెప్పి స్టాక్స్లో కూడా వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది, పిఈ ఎక్కువ ఉంటుంది, అదే ఉండదు. ఎన్ఐవి జస్ట్ ప్రైస్ అంతే. బికాస్ ఫండ్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి దాని రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఎన్ఐవి ప్రైస్ పెరిగింది, సో ద రీజన్ ప్రైస్ పెరిగింది అంతే. ప్రైస్కి పర్ఫార్మెన్స్కి లింకే లేదు, బికాస్ వాళ్ళు స్టాక్స్ మారుస్తూ ఉంటారు. ఆ ఫండ్ విత్ 10 రూపీస్ అనేది ఫెయిల్ అయిపోవచ్చు, ఫండ్ విత్ 2000 అనేది హిట్ అయిపోవచ్చు. సో ఎన్ఐవి జస్ట్ లీస్ట్ ఇంపార్టెంట్, ఎన్ఐవికి అసలు రిలవెన్సీ కూడా లేదు. ఓకే. వెన్ పికింగ్ మ్యూచువల్ ఫండ్ ఎన్ఐవికి అంత వెయిటేజ్ ఇవ్వకూడదు, అసలు వెయిటేజ్ జీరో వెయిటేజ్ ఇవ్వాలి. సో యూజువల్లీ ఇప్పుడు ఏదైతే మనం రివ్యూ చేసేటప్పుడు పోర్ట్ఫోలియో రివ్యూ చేసేటప్పుడు రివ్యూ పాయింట్లో ఏమేమి చూసుకోవాలి సార్ మనం? నువ్వు ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఫ్లెక్సీ, మల్టీ ఇలాగా కేటగిరీస్ ఉన్నాయి. ఇన్సైడ్ దీస్ కేటగిరీస్ ఏంటి అంటే మల్టిపుల్ ఫండ్స్కి వెళ్తారు. లెట్స్ సే 4 మిడ్ క్యాప్స్, 5 ఫ్లెక్సీ క్యాప్స్, 3 మల్టీ క్యాప్స్, 2 లార్జ్ క్యాప్స్ అలాగా. నా ఈ సెలెక్షన్ లెట్స్ సే ఇప్పుడు నేను లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను అనాలిసిస్ చేసా, నాకు 3 ఫండ్స్ ఐడెంటికల్గా కనిపించాయి. ఓకే. నా ప్రాబ్లమ్ విత్ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఏంటి అంటే యావరేజ్ రిటర్న్స్ చూస్తారు. యావరేజ్ రిటర్న్స్లో ఒక ఫండ్ ఎందుకు మంచిది, ఎందుకు పర్ఫామ్ చేసింది, ఇవన్నీ ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఏంటి అంటే 3-4 ఫండ్స్ ఐడెంటికల్గా కనిపిస్తాయి. 4 ఫండ్స్ బాగానే ఉన్నాయి కదా అని, సో 4 out of 4 ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. నువ్వు అక్కడ ఏమవుతుందంటే క్లియర్లీ అర్థమవుతుంది దట్ సెలెక్షన్ అర్థం కాలేదు, ఏ ఫండ్ ఎందుకు పర్ఫామ్ చేస్తుందో తెలియదు. సో ఇఫ్ నాట్ దిస్ ఫండ్ అదర్ ఫండ్ అయినా నాకు రిటర్న్స్ ఇచ్చేస్తుంది అవును అన్నట్టు 4 ఫండ్స్కి వెళ్తారు, 4 యాక్టివ్ ఫండ్స్కి. నా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ 4 విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 to 3 years అట్లీస్ట్ 2 ఫండ్స్ అయినా సరే వర్స్ట్గా రిటర్న్స్ ఇస్తాయి, మేబీ 10%, 12% కంపేర్ టు ఇండెక్స్. సో 4 ఫండ్స్ ఉన్నాయి, 4 యాక్టివ్ ఫండ్స్ ఇన్ అ కేటగిరీ. ఆ కేటగిరీ యావరేజ్ కంటే ఈ 4 ఫండ్స్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, ఆర్ ఆ కేటగిరీ ఇండెక్స్ కంటే ఈ 4 ఫండ్స్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, బికాస్ సెలెక్షన్ బాగాలేదు కాబట్టి. బట్ అదే ఒక ప్రాపర్ ఫండ్, సింగిల్ ఫండ్ అయినా కేటగిరీ తీసుకుంటే అజ్యూమింగ్ దట్స్ అ కన్సిస్టెంట్ ఫండ్, అది ఇండెక్స్ని బీట్ చేయగలదు ఆన్ అండ్ ఆఫ్. సో దానివల్ల ఏంటి అంటే పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో కేటగిరీ డూప్లికేషన్ ఉంటే అది రిటర్న్స్ తక్కువ అవుతుంది తప్ప రిటర్న్స్ ఎక్కువైతే అవ్వవు. సో దట్స్ అనదర్ మిస్టేక్. ఇంకొకటి థిమాటిక్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, థిమాటిక్ అండ్ సెక్టర్స్. థిమాటిక్ లాస్ట్ ఒక 10 to 15 years సరిగ్గా రిటర్న్స్ కూడా ఇవ్వలేదన్నా. థిమాటిక్ చాలా వరకు స్టక్ అయిపోతాయి. థిమాటిక్ అండ్ సెక్టర్ చాలా వరకు స్టక్ అయిపోతాయి, బికాజ్ ఇవేంటి అంటే సైకిల్స్లో మూవ్ అవుతాయి. ఒక 4 to 5 years బాగుంటాయి, మళ్ళీ 4 to 5 years బాగోవు, మళ్ళీ ఇంకో 4 to 5 years బాగుంటాయి. సో జనరల్లీ ఇన్ ద లాస్ట్ 1 or 2 years మేము చూసింది ఏంటి అంటే ఈవెన్ ఈ రెగ్యులర్ ఫండ్ అడ్వైజర్స్ కూడా థిమాటిక్ అండ్ సెక్టర్ ఫండ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే 1 కమిషన్స్ బాగానే ఉంటాయి, దెన్ ట్రెండింగ్లో కనిపించాయి. నౌ యాజ్ అ ఇన్వెస్టర్ మీరు అడ్వైజర్ దగ్గర వెళ్ళినప్పుడు యూ మైట్ హ్యావ్ మల్టిపుల్ క్వశ్చన్స్ దట్ ఆ ఫండ్ ఎందుకు లేదు, ఈ ఫండ్ ఎందుకు లేదని. ఇఫ్ మీ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉంది అంటే మీరు ఇన్వెస్టర్ చెప్పగలరు దట్ ఇది రీజన్, మనకి ఇది అవసరం లేదు, మనకి ఇది కావాలన్నట్టు. బట్ ఇఫ్ మీ దగ్గర రీజన్ లేదు అండ్ ఒక క్లయింట్ వచ్చి అడిగారు దట్ నాకు ఐటీ ఫండ్ కావాలి, నాకు ఫార్మా ఫండ్ కావాలి, నాకు ఆటో టెక్నాలజీ ఫండ్ కావాలి అన్నట్టు, ఆర్ ఈవీ ఫండ్ కావాలని, వెన్ మీ దగ్గర ఆన్సర్ లేదు అంటే ఆబ్వియస్లీ మీరు బికాస్ ఫర్ బిజినెస్ ఆర్ ఫర్ మనీ సరే ఆ ఫండ్ కూడా యాడ్ చేస్తుంది అన్నట్టు. సో థిమాటిక్ అండ్ సెక్టర్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే బాగున్నప్పుడు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఫ్రమ్ ద లాస్ట్ 4 years ఐటీ బాగాలేదు అసలు, అవును, కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది. బిఫోర్ దట్ 2 years చాలా బాగుంది. నా ఫార్మా కూడా సో ఓకే పర్ఫామ్ చేస్తుంది, ఇన్ఫ్రా కూడా సో. రేపు పొద్దున ఏంటి అంటే మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అయ్యాయి అంటే ఎంటైర్ పోర్ట్ఫోలియో సఫర్ అయిపోద్ది. అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ ఈ ఫండ్ సెల్ చేయాలి, వాట్ ఎవర్ కొద్ది గొప్ప ప్రాఫిట్ వచ్చిందో దానికి ట్యాక్స్ పే చేయాలి, మళ్ళీ వేరే ఫండ్ వెతుక్కోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏంటి అంటే రిటర్న్స్ రెడ్యూస్ అయిపోతాయి, బికాస్ ఎంటైర్ పోర్ట్ఫోలియో మళ్ళీ సఫర్ అవుతుంది, మళ్ళీ మీకు ల్యాగ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే పోర్ట్ఫోలియోతో కంపేర్ చేస్తే అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దట్టు ఎక్కడ కూడా ఏంటి అంటే జస్ట్ బికాస్ థిమాటిక్లో ఆర్ సెక్టర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది ఆర్ హై రిటర్న్స్ వచ్చేస్తాయి, ఆ కాన్సెప్ట్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీ సెలక్షన్ స్ట్రాటజీ ఫలానా సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకే నేను బై చేసుకుంటా, 1 or the other day అది ఫాల్ అయిపోద్ది ఆర్ లాస్ అయిపోద్ది ఆర్ పుల్ బ్యాక్ అవడం స్టార్ట్ అవుతుంది. అట్ దట్ పాయింట్ సెల్ చేసుకోవాలి. లేదు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తా ఆర్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తానంటే
సెక్టర్స్ నుంచి హెల్ప్ అవుతుంది. ఓకే. అది ఒక డైవర్సిఫైడ్ ఫండ్స్ నుంచి హెల్ప్ అవ్వాలి ఆ పని. సార్ ఇప్పుడు యూజువల్లీ ఒక ఇన్వెస్టర్ ఒక ఫండ్‌ని జడ్జ్ చేయాలంటే సో ఎంత టైం వరకు మనం వెయిట్ చేయాలంటారు? యూజువల్లీ ఏంటి అంటే 3 ఇయర్స్ వెయిట్ చేయాలి, 5 ఇయర్స్ వెయిట్ చేయాలి అంటారు కానీ కంప్లీట్ నాన్‌సెన్స్ అది. బికాజ్ టైమ్ ఫ్రేమ్ అనేది ఫండ్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేయదు. నంబర్స్ డిసైడ్ చేస్తాయి. దట్ ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, ఇండెక్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. దాన్ని నిఫ్టీ 500తో కంపేర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నిఫ్టీ 500 ఒక సింగిల్ ఇయర్‌లో 15% రిటర్న్స్ ఇచ్చింది. అవును. అండ్ ఒక లెట్స్ ఒక టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ దట్ కెన్ బి పరాగ్, హెచ్‌డిఎఫ్‌సి వాటెవర్. లెట్స్ కన్సిడర్ టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. అది ఒక 13% రిటర్న్స్ ఇచ్చింది. నా నార్మల్ అజంప్షన్ ఏంటి, ఇది 13 ఇచ్చింది, ఇండెక్స్ 15 ఇచ్చింది, ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చింది, సెల్ చేసేది అనుకుంటే అది కంప్లీట్ ఫాల్ట్ అయిపోద్ది. బికాస్ 2% ఎక్స్ట్రా రిటర్న్స్ అవ్వడం ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌కి పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సింగిల్ క్వార్టర్ చాలు ఇండెక్స్ కంటే 2% ఎక్స్ట్రా రిటర్న్స్ అవ్వడం. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నార్మల్‌గా లెట్స్ సే ఇండెక్స్ 15 ఇచ్చింది విచ్ ఇస్ నిఫ్టీ 500. బట్ ఇంకో ఫండ్ ఏమో 0% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ఎ సింగిల్ ఇయర్. అప్పుడు ఫండ్ సెల్ చేయాలి. బికాస్ ఆల్రెడీ 15% లాగ్‌లో ఉన్నాను నేను. నౌ ఇఫ్ నెక్స్ట్ ఇయర్ లెట్స్ అస్యూమ్ 2026లో నిఫ్టీ 500 15 ఇచ్చింది. ఒక యాక్టివ్ ఫండ్ ఏమో 0 ఇచ్చింది. ఓకే. నౌ నెక్స్ట్ ఇయర్ ఈ యాక్టివ్ ఫండ్ ఇండెక్స్ కంటే 15% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2027లో నిఫ్టీ 500 0% ఇస్తే ఈ యాక్టివ్ ఫండ్ అట్లీస్ట్ 15% రిటర్న్స్ ఇవ్వాలి. అది ఎప్పుడు జరగదు. ఎందుకని? 99% కేసులో జరగదు అన్లెస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ఫండ్ మేనేజ్మెంట్. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అంటే ఇన్వెస్టర్స్ అందరూ అందులో పరిగెడతారు వెంట. నాకు ఫండ్ కావాలి, నాకు ఫండ్ కావాలి. సో ఇంతకు ముందు 1000 crores మేనేజ్ చేసి రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఇప్పుడు దగ్గర 30,000-40,000 crores మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఎంత అమౌంట్ పెరిగినప్పుడు ఏంటంటే స్ట్రాటజీ మారుతుంది. ఇంత ముందులాగా ఫోకస్డ్ పోర్ట్ఫోలియో 10-15 ఫండ్స్ ఉంటాయి, 10-15 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను అలాగే అవ్వదు. 30 స్టాక్స్ 40 స్టాక్స్ యాడ్ అవుతాయి. సో స్ట్రాటజీ మారినప్పుడు ఏంటి అంటే ఆబ్వియస్లీ రిటర్న్స్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆ ల్యాగ్ కానీ క్రియేట్ అయింది, ఆ గ్యాప్ కానీ క్రియేట్ అయిందంటే ఆ ఫండ్ సఫర్ అవుతుంది. మళ్ళీ ఆ ఫండ్ నుంచి ఎప్పుడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ మేనేజ్మెంట్ మారాలి, చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా జరగాలి, అప్పుడే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సేమ్ మేనేజ్మెంట్ ఉంటే మాత్రం ఫార్ షూర్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు. హిస్టారికల్ ఎప్పుడు జరగలేదు అది. ఓకే. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫండ్‌ని రీప్లేస్‌మెంట్ ఎప్పుడు చేయాలంటారు? ఇందాక మనం రిటర్న్స్ గ్యాప్ మాట్లాడాం కదా. సో ఇండెక్స్ కంటే అది 15% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్ 15 ఇచ్చింది, ఫండ్ 0 ఇచ్చింది, విచ్ ఇస్ గ్యాప్ ఆఫ్ 15. సో ఫండ్ మైనస్ ఇండెక్స్ -15% గ్యాప్ ఉంది అంటే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం పీరియడ్ 5 years 1 year అవన్నీ చూడక్కర్లేదు. గ్యాప్ మాత్రం 15 క్రియేట్ అయింది అంటే ఫండ్ సెల్ చేసుకోవచ్చు. ఓకే. ఫండ్ సెల్ చేసి రిప్లేస్ చేసుకోవడం. బికాస్ ఆ ఫండ్ వల్ల మనకు వాల్యూ క్రియేట్ అవుతుంది. దాన్ని యావరేజ్ చేశారంటే ఇంకా వర్స్ట్ అయిపోద్ది. యావరేజ్ అసలు చేయకూడదు. తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ని ఎప్పుడు యావరేజ్ చేయకూడదు, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ని యావరేజ్ చేయాలి. తెలివైన పని అది. సో ఫండ్ యావరేజ్ చేయకూడదు. ఈవెన్ దో ఆ ఫండ్ నుంచి మనకు ట్యాక్స్ పడుతున్నా సరే దట్స్ గుడ్ టు గో. సమ్ టైమ్స్ లాస్ ఇస్ చీప్. ఆ ఫండ్ లో లాస్ ఉన్నా నాకు ట్యాక్స్ పడుతున్నా సమ్ టైమ్స్ లాస్ ఇస్ చీప్. ఆ ఫండ్ సెల్ చేసి అదర్ బెస్ట్ ఫండ్కి వెళ్ళిపోవడం బెటర్. సో సార్ ఇప్పుడు మనం ఒక ఫండ్‌ని ఎలా ఎలొకేట్ చేయాలి సార్? ప్రాపర్‌గా ఎలొకేట్ చేయాలంటే ఎలా ఎలొకేట్ చేయాలంటారు? ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఒక 20 ఫండ్స్ ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో. అవును. 20 ఫండ్స్లో వాట్ ఎవర్ మనం చెప్పిన చెక్ లిస్ట్ ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే 20 నుంచి ఒక 7 to 8 రిడ్యూస్ చేసేయచ్చు. ఐడియల్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే 4 to 6 ఫండ్స్ ఉండాలి. కేటగిరీకి ఒక ఫండ్, డూప్లికేషన్ ఎక్కడ ఉండకూడదు, ఏం సిరీస్ ఉండకూడదు, ఫండ్ మేనేజర్ కూడా డూప్లికేషన్ ఉండకూడదు. జనరల్లీ సేమ్ ఫండ్ మేనేజర్ నుంచి మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయంటే ప్రాబ్లం అయిపోతుంది. సో అక్కడ డూప్లికేషన్ ఉండకూడదు. ఈ చెక్ లిస్ట్ అంతా అప్లై చేస్తే 20 ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియోని ఒక 7 to 10 ఫండ్స్కి తెచ్చేయచ్చు సింపుల్ గా. నౌ ఎక్కడ ఏంటంటే అలొకేషన్ ప్లే చేయాలి. అలొకేషన్ ప్లే చేసినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జనరల్లీ లెట్స్ సే నాకు 15 years టైం పీరియడ్ ఉంది. 15 years టైం పీరియడ్ ఉన్నప్పుడు స్ట్రైట్ అవే తమ్ముళ్ళు ఏం చెప్తారంటే నార్మల్గా బయట స్మాల్ క్యాప్ ఎక్కువ అలొకేట్ చేసేయండి. లాంగ్ టర్మ్ లో స్మాల్ క్యాప్ మీకు హెరిటెన్స్ ఇచ్చేస్తుంది. సెకండ్ హై అలొకేషన్ మిడ్ క్యాప్ ఇచ్చేయండి. థర్డ్ ఫ్లెక్సీ క్యాప్, ఫోర్త్ మల్టీ క్యాప్, ఇంకా అలాగా వెళ్ళిపోవచ్చు. ప్రయారిటీ షుడ్ బి స్మాల్ అండ్ మిడ్ క్యాప్. నా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇఫ్ స్మాల్ క్యాప్ పర్ఫామ్ చేయలేదు అంటే వాట్ ఎవర్ అలొకేషన్ మీరు ఇచ్చారు, లెట్స్ సే 30-40% ఇచ్చారు, అది మొత్తం మీకు ప్రాబ్లం అయిపోతుంది. అవును. టిల్ దట్ టైం స్మాల్ క్యాప్ పర్ఫామ్ చేయనంత కాలం మీరు చూస్తూనే ఉంటారు పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ యూజువల్లీ ఒక 5 to 7 years వరకు హోల్డ్ ఆన్ చేస్తే పర్ఫామ్ చేస్తుంది అంటాం. స్మాల్ క్యాప్ మీకు ఈవెన్ ఫర్ 5 years ఈజీగా నెగటివ్ రిటర్న్స్ ఇవ్వగలదు, చాలా ఈజీగా ఇవ్వగలదు. సో ఈ 5 years టైం పీరియడ్ లో స్మాల్ క్యాప్ మాత్రమే సఫర్ అవుతుంది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్, ఫ్లెక్సీ క్యాప్స్ ఇవి మళ్ళీ ఈజీగా 10% రిటర్న్స్ ఇచ్చేస్తాయి. సో స్మాల్ క్యాప్స్ నెగిటివ్ లో ఉంటే అదర్ కేటగిరీస్ పాజిటివ్ లో ఉంటే మీకు అర్థం కాదు. సో మీ మైండ్ లో కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ అవుతుందంటే నా ఫండే పర్ఫామ్ చేయట్లేదు, అందర్ ఫండ్స్ అన్ని పర్ఫామ్ చేస్తాయి, ఆబ్వియస్లీ మిస్టేక్ చేశానని. బట్ డస్ నాట్ మీన్ స్మాల్ క్యాప్ ఉండకూడదని. సో అలికేషన్ ఏంటి అంటే యాజ్ పర్ ద కేటగిరీస్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 1 year యూఎస్ మన మార్కెట్ కంటే యూఎస్ మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, ప్లస్ గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఈవెన్ క్యాష్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో లెట్స్ సే మీ పోర్ట్ఫోలియోలో ఫండ్ ఉంది విచ్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ యూఎస్ మార్కెట్ అండ్ క్యాష్. ఓకే, ఆ పోర్ట్ఫోలియో ఆబ్వియస్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఆ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఓకే.
ఈ ఫండ్లో మీ దగ్గర 30% అలొకేషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ దానివల్ల మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ద సేమ్ వే మీ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది ఆబ్వియస్లీ ఓకే. బికాస్ ఇవి ఒక ఫండ్ వల్ల. ద సేమ్ వే మిడ్ క్యాప్స్ బాగున్నాయి ఇంత లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ మిడ్ క్యాప్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కంపేర్ టు అదర్ కేటగిరీస్. ఓకే. సో మిడ్ క్యాప్లో మీకు మంచి అలొకేషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది. స్మాల్ క్యాప్ బాగాలేదు, స్మాల్ క్యాప్ కానీ మొమెంటమ్ కానీ ఆర్ అదర్ సెక్టర్స్ కానీ బాగాలేదు. సో అక్కడ ఏంటంటే అలొకేషన్ అండర్ 20% ప్లే చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కేటగిరీస్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయో లెట్స్ సే స్మాల్ క్యాప్ ఆఫ్టర్ 3 years మంచి రిటర్న్స్ కూడా స్టార్ట్ చేసింది, అప్పుడు కాబట్టి నచ్చినట్టు అలొకేషన్ పెంచుకోవచ్చు. యూ కెన్ గో టు 40% 50%. సో ఎప్పుడైతే కేటగిరీ మంచి రిటర్న్స్ ఇస్తుందో అప్పుడు అలొకేషన్ ఎక్కువ చేసుకోవాలి. ఇదే స్ట్రాటజీ ఇండెక్స్ కూడా అప్లై చేస్తుంది. ఓకే. ఇండెక్స్ కూడా ఏంటి అంటే ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 6 months లో హై రిటర్న్స్ ఇచ్చాయో దానికి ఎక్కువ అలొకేట్ చేసుకుంటాయి. ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 6 months తక్కువ రిటర్న్స్ ఇచ్చాయో దానికి తక్కువ అలొకేట్ చేసుకుంటాయి. అవును. సో ఎవ్రీ 3 months ఎవ్రీ 6 months ఏంటి అంటే పర్ఫార్మెన్స్ చూసుకోవాలి ఫండ్స్ది. ఏ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇస్తుందని, ఏ ఫండ్ అయితే మంచి రిటర్న్స్ ఇస్తుందో దానికి అలొకేషన్ ఎక్కువ పెంచుకోవాలి, ఏ ఫండ్ అయితే తక్కువ రిటర్న్స్ ఇస్తుందో దానికి అలొకేషన్ తక్కువ చేసుకోవాలి. సో దట్ ఎంటైర్ పోర్ట్ఫోలియో యావరేజ్ మనకి ఎవ్రీ టైం కన్సిస్టెంట్ గా ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుంది. జనరల్లీ ఏంటి అంటే మనకి మేము రివ్యూ చేసిన పోర్ట్ఫోలియోస్ లో అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్ లో అవుట్ ఆఫ్ 1000 పోర్ట్ఫోలియోస్ మోర్ దెన్ 90% నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చారు. నిఫ్టీ 500 ఆర్ ద రెస్పెక్టివ్ బెంచ్ మార్క్ డిపెండింగ్ ఆన్ ద అలొకేషన్. రీజన్స్ ఏంటంటే ఇవే రీజన్స్, దట్ ఈస్ సేమ్ రిపీటెడ్ రీజన్స్ అన్ని పోర్ట్ఫోలియోస్ లో. ఓకే. సో నేను చెప్పిన చేస్తే ఏంటి అంటే ఇండెక్స్ బీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. తక్కువ సైజ్ ఉన్న పోర్ట్ఫోలియోస్ అండ్ ప్రాపర్ అలొకేషన్ చేసుకుంటే ఇండెక్స్ బీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రో.